జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే పలమనేర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఈ 11 రోజులు ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహిస్తూ వస్తున్నాము. మరి ఇన్ని రోజులు చాలా అంటే ఇప్పుడు 8 రోజులు 8 మంది మాస్టర్లు చాలా అద్భుతంగా వివరించారు. మరి ఈరోజు 9వ రోజు. ఈ 9వ రోజుకి మాస్టర్లందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు మనము డిఎన్ఏ గురించి తెలుసుకుంటూ, మరి ఈ డిఎన్ఏ యాక్టివేషన్ చేసుకుంటే ఏం లాభం, మనకి సమయం ఉంటే చక్రాస్ గురించి, మరి సప్త శరీరాల గురించి తెలుసుకుందాం. మరి అసలు డిఎన్ఏ అంటే ఏంటి? ఇది మనకి కొంచెం మనం ఈ డిఎన్ఏ గురించి తెలుసుకొని తర్వాత డిఎన్ఏ సంకల్ప ధ్యానం చేస్తాం. ధ్యానమే ఎక్కువ ఉంటుంది ఈరోజు. మరి మనము మన డిఎన్ఏలో ఫస్ట్ డిఎన్ఏ అంటే ఏంటి? డియాక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు దీన్ని. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి మన శరీరంలో కోట్ల కణాలు ఉన్నాయి. మరి ఈ కణాల్లో న్యూక్లియస్ ఉంటుంది. మరి న్యూక్లియస్ లో క్రోమోజోమ్స్ ఉంటాయి. మనకి చెప్తారు 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అని. ఈ క్రోమోజోమ్స్ లో డిఎన్ఏ అనేది ఉంటుంది. మరి ఈ డిఎన్ఏలో జీన్స్ అనేవి ఉంటాయన్నమాట. మరి ఈ జీన్స్ లో సమస్త జ్ఞానము కూడా ఉంది. మరి అంటే అంత జ్ఞానం కూడా ఈ జీన్స్ లో మనకి అందివ్వబడింది. మనము ప్రేమ స్వరూపులుగా ఉన్నాము. మనము కాంతి స్వరూపులుగా ఉన్నాము. మరి జ్ఞాన స్వరూపులుగా ఉన్నాము. ఈ కాంతి, జ్ఞానము, ప్రేమ, దయ ఇవన్నీ కూడా మన డిఎన్ఏలో ఉన్నాయి. అందరిలో ఉన్నాయి. మన అందరిలో కూడా ప్రేమ, దయ, మరి కాంతి, జ్ఞానము అందరిలో కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎవరు తక్కువ కాదు. ఇప్పుడు ఇంతమంది మాస్టర్లు మనమంతా ఉన్నాము. ఎవరు తక్కువ కానే కాదు. ఎందుకంటే సమస్త జ్ఞానము మనలో ఇమిడి ఉంది. ఎందుకంటే మనం ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కూడా మనము ఈ భూమి పైన ఉన్నాం. కానీ మనము 5th డైమెన్షన్ తారా అనే గ్రహంలో ఉన్నాం. కానీ ఏం జరిగింది అక్కడ అంటే మనలో ఉన్నది ఆ ఏకైకుడు, సర్వాంతర్యామైనటువంటి ఆ ఏకైకుడు ఉన్నాడు. కానీ కొంతమంది దిగజారినటువంటి దేవతలు ఏం చేస్తారు అంటే భగవంతుడు బయట ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి మనల్ని తప్పుదోవ పట్టించి రాను ఏమైంది, మన శక్తి అంటే ఈ 12 డిఎన్ఏ మనకు అప్పుడు పనిచేస్తూ ఉండింది. 12 డిఎన్ఏ పనిచేస్తూ ఉంది. 5th డైమెన్షన్ లో మనము ఉన్నాము. తారా అనే గ్రహంలో ఉన్నాము. ఏమైంది తర్వాత అంటే కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి
ఏం చేశారంటే మనల్ని అంటే ఆ దైవత్వానికి దూరం చేయడం జరిగింది. ఇప్పుడు 12 DNA అంటే ఇప్పుడు 12 పోగుల పురి 12 పోగుల పురి అన్నమాట. మరి ఈ 12 పోగుల పురిలో వాళ్ళు ఏం చేస్తారంటే 10 పోగుల పురిని కట్ చేశారు. అంటే అక్కడ ఏమి అంటే మనకి సమాచారాన్ని అందకుండా చేశారు. ఎప్పుడైతే మనకి సమాచారం అందలేదో అంటే కాంతి సమాచారాన్ని ఆపేశారో అక్కడ ఏం జరిగింది అంటే మనము పూర్తిగా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయాం. అంటే 5th డైమెన్షన్లో ఉన్నటువంటి మనము థర్డ్ డైమెన్షన్లోకి వచ్చేసాం. అంటే మనము దైవత్వానికి దూరంగా వచ్చేసాం. మరి ఇవన్నీ కూడా DNA ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటామో మనము ఎవరు ఇప్పటి వరకు తెలియదు మనకి. ఇప్పుడు ఎవరు అంటే ఆ దైవానికన్నా వేరు కాదు. మనం సేమ్ మనము ఆ దైవము మనము ఒకటే అనే జ్ఞానం మనకి అంకురిస్తుంది. ఎప్పుడు DNA మనకి యాక్టివేషన్ అయినప్పుడు. మరి ఈ DNAని మనము యాక్టివేట్ చేసుకోవాలి. దానికి మనము ఒప్పుకోవాలి. మనము పూర్తిగా ఎస్ నా DNAని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 1869వ సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త ఈ DNA గురించి ఫస్ట్ ఆ DNA గురించి చెప్పారనమాట. తర్వాత ఈ DNA గురించి అంటే 100 సంవత్సరాలు ఎవరు చెప్పలేదు, ఎవరికి తెలియదు. ఫస్ట్ ఈ DNA అనేది ఒకటి ఉంది అని మరి ఫ్రైడరిచ్ మిషేర్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు 1869లో. తర్వాత 100 సంవత్సరాల వరకు ఎవరు దాని గురించి తెలియలేదు ఎవరికి. తర్వాత 1953లో సర్ ఫ్రాన్సిస్ క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త, జేమ్స్ వాట్సన్ అనేటువంటి ఇద్దరు కలిసి ఈ DNA అనేది ఉంది అని వాళ్ళు కనుక్కున్నారు. అంటే సమాచారము మనకి స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఎంతో అద్భుతమైనటువంటి సమాచారం ఇప్పుడు వస్తుంది. మరి ఇలాంటి సమాచారం అంతా కూడా అంటే DNAలో సమస్త సమాచారము ఇమిడి ఉంది సమస్త సమాచారం ఉంది. కానీ మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇప్పుడు ఈ DNAని మనము యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవాలంటే మనకి పైలోక వాసులు కొన్ని సంకల్పాలని అందించారు. మరి ఈ సంకల్పాల చేత మనము మన DNAని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జూమ్ సెషన్లో ఇంతమంది ఉన్నప్పుడు ఇంతమంది సంకల్పం వల్ల ఇక్కడ ఈ సెషన్లో అందరూ వచ్చారు, అనుకున్నారు ఎస్ ఏదో మన DNAని యాక్టివేట్ చేసుకోవాలి మరి అనే సంకల్పంతోనే వచ్చారు. ఏదైనా కానీ ఆ సంకల్పంతోనే మొదలవుతుంది. ఒక పిరమిడ్ నిర్మించాలి, ఆ సంకల్పంతోనే అది ప్రారంభం అవుతుంది. అలాగే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు దానికి శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తారు, దానికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరుస్తారు. తర్వాత అది సక్సెస్ఫుల్ గా మరి ప్రయోగించబడుతుంది. అంటే వాళ్ళ అన్ని చేస్తారు. అది ఇక్కడి నుంచి ఒకసారి రాకెట్ ప్రయోగించిన తరువాత అది ఏం చేసుకోవాలో అది చేసుకుంటుంది. అంటే దాని పనితీరు కనపరుస్తుంది. అలాగే మనం కూడా మన DNAని ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటామో తద్వారా మనము సామాన్యులు కాదు, అద్భుతమైనటువంటి వ్యక్తులు,
సాక్షాత్తు భగవంతుల్లే మనము. మరి ఆ విషయాన్ని మనము గ్రహిస్తాం. ఎందుకంటే పైలోకాల్లో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక అందరూ మాస్టర్లు, ఈ 12 లోకాల వాళ్ళు కూడా మనకేం చేశారంటే వాళ్ళ జ్ఞానాన్ని అంతా ఈ డిఎన్ఏలో అమర్చారనమాట. మరి ఈ డిఎన్ఏ అంటే ఒక క్రిస్టలైన్ గ్రంథిని అమర్చారు. ఎక్కడ? మన తలలో. ఎప్పుడైతే దీన్ని యాక్టివేట్ చేసుకుంటామో, ఫస్ట్ అది యాక్టివేషన్ అయిపోతుందో, ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి కోట్ల కణాల్లో ఉన్నటువంటి అన్ని డిఎన్ఏలు యాక్టివేషన్లోకి వస్తాయి. తద్వారా ఏమవుతుంది? మనము అంత తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చాము, మనము ఈ భూమిపైకి మరి ఇక్కడ ఏం చేయాలి, భవిష్యత్తు అంతా కూడా, అంటే గతము మొత్తం కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవాలి. మరి ఈ డిఎన్ఏ యాక్టివేషన్ అయితే ఆనందంగా మనము జీవిస్తాము. మనం భూమి తిరిగి 5వ తలంలోకి వెళుతుంది. ఇప్పటికే ఎంతో మంది వారి డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవడము జరిగింది. మరి మనం కూడా మన డిఎన్ఏని యాక్టివేట్ చేసుకుంటే మన జీవితము అద్భుతంగా తయారవుతుంది. ఎందుకంటే ఏదైనా సంకల్పంతో సాధ్యం. ఇప్పుడు ఏదైనా సాధ్యమే. ఏదైనా మన సంకల్పంతో సాధ్యమవుతుంది. మనం అనుకుంటే అవుతుంది. మనం అనుకోలేదనుకోండి, అంటే అనుకున్నాము అంటే అదేమి సంకల్పం. మనం డ్యూటీకి వెళ్ళాలనుకున్నాము, అది సంకల్పం. అనుకున్నాము, వెళ్తాం. అనుకుంటాము, వెళ్తాం. అనుకోకపోతే ఎక్కడికి వెళ్ళాం. కాబట్టి ఈ డిఎన్ఏ యాక్టివేషన్ అనేది నేను చేసుకోవాలి, నాకు ఆ పరిజ్ఞానం కావాలి అని మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పరిజ్ఞానాన్ని మనము పొందుతాము. మరి తద్వారా ఏమవుతుంది? ఎప్పుడైతే మనకు డిఎన్ఏ యాక్టివేషన్ అవుతుందో ఆటోమేటిక్గా మన చక్రాస్ అన్ని కూడా యాక్టివేషన్ అయిపోతాయి. మన సప్త శరీరాల గురించి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సప్త శరీరాలంతా కూడా చక్రాస్తో లింక్ అయి ఉంటాయి. అంటే ఆ మూలాధారంతో అన్ని లింక్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే ఈ సెషన్లో మనము మన డిఎన్ఏని యాక్టివేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అవును, మనకి ఒక డౌట్ రావచ్చు, అవును ఒక సెషన్లోనే మన డిఎన్ఏ యాక్టివేషన్ అయిపోతుందా అని. కొంతమందికి ఒక సెషన్లో డిఎన్ఏ యాక్టివేషన్ అవ్వచ్చు, కొంతమందికి 5 సెషన్స్లో డిఎన్ఏ యాక్టివేషన్ కావచ్చు, కొంతమందికి 10 సెషన్స్లో డిఎన్ఏ యాక్టివేషన్ కావచ్చు. మరి డిఎన్ఏ యాక్టివేషన్ అయితే మన జీవితంలో ఎనలేని మార్పు వస్తుంది. నిత్యము ఆనందంగా ఉంటాం, హ్యాపీనెస్. మనము నిరంతరము ఆ కాంతిని స్వీకరిస్తూ మన చుట్టూ ఉన్న అందరికీ ఆ కాంతిని పంచుతూ ఉంటాం. మరి సాక్షాత్తు భగవంతులుగా మనము ఉంటాం. ఎక్కడిక అనుకుంటే మరి ఎక్కడి సమాచారం అన్నా మనము ఇట్టే తెలుసుకోగలం. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి సెషన్లో మరి పాల్గొన్నటువంటి ప్రతి మాస్టర్కి కూడా మనల్ని అంగీకరిస్తా ఉన్నాము. ఈ ధ్యానం పైన పూర్తిగా ఈ ధ్యానాన్ని విశ్వసిస్తున్నాము. ఈ ధ్యానం అంటే మాకు ఎనలేని నమ్మకం, ఇష్టం. మరి ధ్యానాన్ని మనము విశ్వసిస్తే, ధ్యానాన్ని అంటే ప్రతి దానికి మనం ధ్యానాన్ని నమ్మితే గనక ఖచ్చితంగా, ఎందుకంటే డిఎన్ఏ యాక్టివేషన్ కావాలంటే సాధన ఎంతో కావాలి. మన జీవితము ఆనందమయ జీవితం కావాలంటే సాధన ఎంతో కావాలి. మరి ఈ సెషన్లో మనము మన డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవడానికి మాస్టర్లందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ, మరి ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసుల్లో అనుకుందాం, ఈరోజు ఈ అద్భుతమైనటువంటి డిఎన్ఏ యాక్టివేషన్ని నేను అంగీకరిస్తున్నాను మనస్ఫూర్తిగా అని చెప్పేసి మనం అనుకొని ఖచ్చితంగా మన మాస్టర్ సహకారంతో ఈరోజు ఈ సంకల్పాలని చెప్పుకుందాం. ఓకే, అందరూ కూడా ధ్యానంలో కూర్చుందాం.
హాయిగా రిలాక్స్గా కూర్చుందాం. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని గమనిద్దాం. మన డిఎన్ఏ యాక్టివేషన్ కావాలంటే మనము ప్రేమ స్వరూపులుగా ఉండాలి. మరి అప్పుడే ఏమవుతుంది అంటే మన డిఎన్ఏ యాక్టివేషన్ అవుతుంది. మరి నిరంతరము కాంతిని స్వీకరిస్తూ ఉండాలి. కాబట్టి అందరూ హాయిగా కూర్చుందాం. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం. 2 కళ్ళు మూసుకుందాం. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిద్దాం. మన పాదం నుంచి నెమ్మదిగా గమనిస్తూ వద్దాం. మన పాదం నుంచి అలా గమనించుకుంటూ వద్దాం. పూర్తిగా రిలాక్స్. టోటల్ బాడీ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవుదాం. అన్నీ మర్చిపోదాం. ఈ సెషన్లో మనము అద్భుతంగా మన ప్రతి కణము కూడా యాక్టివేషన్ అవ్వడానికి మనము సహకరిద్దాం. నేను ధ్యానాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను. మన పాదం నుంచి అలా గమనించుకుంటూ వద్దాం. మన తల వరకు అలా గమనించుకుంటూ వద్దాం. మళ్ళా ఒకసారి మన తల నుంచి మన పాదం వరకు గమనిద్దాం. మన తల భాగం నుంచి పాదం వరకు గమనిస్తాం. పూర్తిగా రిలాక్స్గా ఉన్నాం. చాలా అద్భుతంగా ఉన్నాం. ఇప్పుడు మన దృష్టి అంతా కూడా మన హృదయ భాగం దగ్గర పెడదాం. మన దృష్టి అంతా కూడా మన హృదయ స్థానం దగ్గర పెడదాం. నా హృదయం అనంతమైనటువంటి ప్రేమతో నిండిపోవాలి. నా హృదయం అనంతమైన ప్రేమతో నిండిపోవాలి. నన్ను నేను ఇష్టపడుతూ ఉన్నాను. నన్ను నేను ఇష్టపడుతూ ఉన్నాను. నన్ను నేను అంగీకరిస్తూ ఉన్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను.
మన హృదయం అంతా కూడా పూర్తిగా ప్రేమతో నిండిపోయి ఉంది. నా హృదయం ప్రేమతో ఉంది. ఆ హృదయ స్థానం నుంచి ఇప్పుడు మన హృదయం అంతా కూడా పూర్తిగా ప్రేమ, దయతో నిండిపోయి ఉంది. అనంతమైన ప్రేమ మన హృదయంతో నిండిపోయింది. నా హృదయం అనంతమైనటువంటి ప్రేమతో నిండిపోయి ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రేమ మన శరీరంలోని అన్ని భాగాలకి వెళ్తున్నట్టుగా మనం ఊహించుకుందాం. ప్రేమ ఆ హృదయం నుంచి అలాగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఆ ప్రేమను అందిద్దాం. నేను నన్ను ఎంతో ఇష్టపడుతున్నాను. నా శరీరంలో ప్రతి అవయవానికి అపారమైనటువంటి ప్రేమ, ఎనర్జీ అందుతూ ఉంది. ఆ ప్రేమ మన శరీరంలోని ప్రతి అవయవానికి అందుతూ ఉంది. ఇప్పుడు మనము ప్రేమ స్వరూపులుగా ఉన్నాము. ఇప్పుడు ప్రేమ స్వరూపులుగా ఉన్నాం మనం. నేను ప్రేమ స్వరూపురాల్ని, నేను ప్రేమ స్వరూపుణ్ణి. ఇప్పుడు మనము మన డిఎన్ఏ యాక్టివేషన్ కోసం మాస్టర్ని ఆహ్వానిద్దాం. పూర్తి ప్రేమతో ఉన్నాం ఈ క్షణం. మరి ఈ సెషన్లో మనకి సహాయం చేయడానికి మాస్టర్ని ఆహ్వానిస్తాం. ఉన్నత లోకవాసుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఉన్నత లోకవాసుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే డిఎన్ఏ కోర్ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాను. డిఎన్ఏ కోర్ సభ్యుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ని ఆహ్వానిద్దాం. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ని ఆహ్వానిద్దాం. అలాగే సదానంద యోగిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే యూనివర్స్ లో డిఎన్ఏ హెడ్ అయిన శివ భగవానుణ్ణి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యూనివర్స్ లో మొత్తంలో డిఎన్ఏ హెడ్ అయిన శివ భగవాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. అలాగే ఈ భూమి పైన హెడ్ అయిన తోత్ భగవానుణ్ణి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అలాగే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లైట్ ని మనము ఆహ్వానించుకుందాం. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లైట్ ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. అలాగే ఫాదర్ అండ్ మదర్ వారి పిల్లర్ ఆఫ్ లైట్ ని ఇన్వైట్ చేద్దాం. అలాగే అల్సియాన్ అగ్నిని ప్రోటాన్ బాండ్ కిరణాలను ఆహ్వానిస్తాం. అల్సియాన్ అగ్నిని ప్రోటాన్ బాండ్ కిరణాలను ఆహ్వానిద్దాం. అలాగే శంబల యొక్క సామూహిక శక్తిని జ్ఞానాన్ని ప్రేమని ఆహ్వానిస్తాం. శంబల యొక్క సామూహిక శక్తిని, ప్రేమని, జ్ఞానాన్ని, కాంతిని ఆహ్వానిస్తాం. అలాగే సిరియన్ నక్షత్రానికి సంబంధించిన లైట్ వర్కర్స్ ని ఇన్వైట్ చేద్దాం. ఆర్కేంజల్ మెటాట్రాన్ ని ఆహ్వానిద్దాం. ఆర్కేంజల్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆర్కేంజల్ మెటాట్రాన్ ని
ఆర్కేంజల్ మైకేల్ని ఆహ్వానిస్తాం. అలాగే సప్త ఋషుల్ని, ఆహ్వానిస్తాం. సప్త ఋషుల్ని ఆహ్వానిస్తాం. మహోత్తర్ బాబాజీని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మహావతార్ బాబాజీని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే యుక్తేశ్వరి స్వామిని ఆహ్వానిస్తున్నాము. లాహిర్ మహాశయుల్ని ఆహ్వానిస్తున్నాము. అలాగే 7 రేస్ మాస్టర్స్ ని ఆహ్వానిస్తాం. 7 రేస్ మాస్టర్ని ఆహ్వానిస్తున్నాము. అలాగే భూమి యొక్క సంరక్షకులను ఆహ్వానిస్తున్నాము. అలాగే వాయుపుత్రుడు హనుమంతుణ్ణి ఆహ్వానిస్తున్నాము. వాయుపుత్రుడు హనుమంతుణ్ణి ఆహ్వానిస్తున్నాం. అలాగే గణపతిని ఆహ్వానిస్తున్నాం. అలాగే సరస్వతి దేవిని ఆహ్వానిస్తున్నాం. అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆదిశక్తిని ఆహ్వానిస్తున్నాం. లార్డ్ బుద్ధాని ఆహ్వానిస్తున్నాము. అలాగే హిమాలయ యోగుల్ని ఆహ్వానిస్తున్నాము. మరి మనకు సంబంధం ఉన్న ఆత్మ స్వరూపుల్ని ఆహ్వానిస్తాం. భూమాతని ఆహ్వానిస్తున్నాను. సప్త లోకాల్ని ఆహ్వానిస్తున్నాము. సప్త లోకాల సామూహిక శక్తిని ఆహ్వానిస్తున్నాం.
క్రాప్ సర్కిల్స్ ని ఆహ్వానిస్తున్నాము. క్రాప్ సర్కిల్స్ ని ఆహ్వానిస్తున్నాము. క్రిస్టల్స్ ని ఆహ్వానిస్తున్నాం. పిరమిడ్స్ ని ఆహ్వానిస్తున్నాం. అలాగే చక్ర యాక్టివేషన్ మాస్టర్ని ఆహ్వానిస్తున్నాము. అలాగే మూల చైతన్యాన్ని ఆహ్వానిస్తాం. అలాగే మన పూర్ణాత్మని, నా పూర్ణాత్మని నేను ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మహా ఆత్మలని ఆహ్వానిస్తున్నాను. అలాగే డిఎన్ఏ కోర్ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం. డిఎన్ఏ కోర్ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ 7 పరుగుల మాస్టర్ని ఆహ్వానిస్తున్నాం. ఈ 7 పరుగుల మాస్టర్లందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ విశ్వాత్మలని, బ్రహ్మాత్మలని, ఆదిశక్తిని, ఆది కాంతిని, ఆది ప్రణవనాదాన్ని ఆహ్వానిస్తాం. ఈ ధ్యానంలో మమ్మల్ని అత్యున్నత స్థితికి తీసుకువెళ్ళి మా 2 డిఎన్ఏని 12 డిఎన్ఏగా మారడానికి సహాయం చేయమని అడుగుదాం. ఈ 2 డిఎన్ఏని మా 12 డిఎన్ఏగా మారడానికి సహాయం చేయమని అడుగుదాం. మరి మన 2 డిఎన్ఏ 12 డిఎన్ఏగా మారడానికి ఫ్లైడియన్స్ ని మనము ఆహ్వానిస్తున్నాం. ఫ్లైడియన్స్ మాస్టర్స్ కి స్వాగతం, సుస్వాగతం.
మరి మనసులో ఇలా చెప్పుకుందాం సంకల్పం. నాపైకి ప్రసరింపబడుతున్న నాపైకి ప్రసరింపబడుతున్న పరిజ్ఞానాన్ని అందుకోవడానికి నా శరీరం సమాయత్తమై దానిని స్వీకరించి నాలో నింపుకొని అందరిపై పునఃప్రసారం జరగాలి. మరి ఇంకొక సంకల్పాన్ని మనము చెప్పుకుందాం. నా శరీరంలో దూర శ్రవణ దూర ప్రసార యంత్రాంగం నిర్మితమవ్వాలి. నా శరీరంలో దూర శ్రవణ దూర ప్రసార యంత్రాంగం నిర్మితమవ్వాలి. దీని ద్వారా రోదసీ నౌకలతో నేను అనుసంధింపబడాలి. దింపబడాలి. నా జన్యువులోని అంటే మనకి మామూలుగా 12 పోగుల డిఎన్ఏ ఉంటుంది. కానీ ఇప్పుడు 2 డిఎన్ఏ పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 12 పోగుల డిఎన్ఏ యాక్టివేషన్ అవ్వాలి అని కోరుకుందాం. నా జన్యువులోని 12 పోగుల పురి ఉత్తేజితమై సమాచార వలయంలోకి చేరుకోవాలి. మన డిఎన్ఏ అంతా కూడా ఆ 12 పోగులు అలా ఊహించుకుందాం. అది మొత్తము కూడా యాక్టివేషన్ అవుతున్నట్టుగా మనము ఊహించుకుందాం. ఆత్మగా అనేక వాస్తవాలలో కొనసాగుతున్న ఆత్మగా అనేక వాస్తవాలలో కొనసాగుతున్న నా వ్యక్తిత్వాలన్నీ ప్రస్తుతం ఈ సమయంలో నాలో కేంద్రీకృతం అవ్వాలి. ఇప్పుడు మనము అలా ఊహించుకుందాం. ఈ అనంత విశ్వం నుంచి
నా బ్రహ్మరంధ్రం గుండా నాలోకి కాంతి ప్రసారం అవ్వాలి. అలా మనం అందరం ఊహించుకుందాం. మన తల భాగం అంతా కూడా ఆ విశ్వం నుంచి అనంతమైనటువంటి కాంతితో నింపబడుతూ ఉంది. మన మెదడులో ఉన్నటువంటి ప్రతి కణము కూడా ఆ కాంతిని స్వీకరిస్తూ ఉంది. నా తల భాగంలో భ్రూమధ్యం స్థానమందు మన ఆజ్ఞా చక్రంకి మధ్యలో మన తల మధ్య భాగంలో ఒక క్రిస్టలైజ్ గ్రంథి ఉంటుంది. దాన్ని పీనియల్ గ్రంథి అంటారు. ఇప్పుడు ఈ కాంతి అంతా కూడా ఆ పీనియల్ గ్రంథిలో పూర్తిగా నింపబడుతున్నట్టుగా మనం అనుకుందాం. అనంతమైన విశ్వం నుంచి నా బ్రహ్మరంధ్రం గుండా నాలోకి కాంతి ప్రసరణ జరుగుతూ ఉంది. నా మెదడు మధ్య భాగంలో ఉన్న పీనియల్ గ్రంథి మనం ఊహించుకుందాం. అలా మన మెదడు మధ్య భాగంలో ఆ పీనియల్ గ్రంథి అనేది ఉంటుంది. ఆ గ్రంథి మొత్తము కూడా కాంతితో నింపబడుతున్నట్టుగా అనుకుందాం. మన తల భాగం అంతా కూడా కాంతితో నింపబడుతూ ఉంది. మన మెదడులో ప్రతి కణము కూడా కాంతితో నింపబడుతూ ఉంది. మన శరీరంలో తల భాగం మొత్తము కూడా కాంతితో నింపబడింది. అలాగే మన తల భాగం మధ్యలో ఉన్నటువంటి అంటే భ్రుకుటికి మధ్యలో మన మెదడుకి భ్రుకుటికి ఆ మధ్యలో పీనియల్ గ్రంథి పూర్తిగా కాంతివంతంగా తయారైంది. నేను పూర్తిగా కాంతి శరీరధారుణ్ణి. ఇప్పుడు కాంతి మొత్తం కూడా మన శరీరం మొత్తము ఆవహించబడి ఉంది. ఈ అనంత విశ్వం నుంచి మన మెదడు మన తల భాగం అంతా కూడా కాంతితో నింపబడి ఉంది. అలాగే మన మెదడులో ఉన్నటువంటి మెదడు మధ్య భాగంలో ఉన్న పీనియల్ గ్రంథి మొత్తము కూడా కాంతితో నింపబడి ఉంది. అలాగే మన గొంతు భాగం, అలాగే మన శరీరం మొత్తము కూడా కాంతితో నింపబడుతూ ఉంది. అందరూ ఊహించుకుందాం. మనం ఇప్పుడు కాంతి శరీరధారులము. నేను కాంతి శరీరధారుణ్ణి. నేను కాంతి శరీరధారుణ్ణి అని నాకు ఎరుక నాకు కలగాలి. నేను కాంతి శరీరధారుణ్ణి అనే ఎరుక నాకు కలగాలి. నా కార్యాలన్నీ అప్రయత్నంగానే జరగాలి. నేను ఎక్కడ ఉన్నా
నేను ఎక్కడ ఉన్నా నిరంతరం ఒక కాంతిపుంజం నా శిరస్సును ఛేదించుకొని నా సహస్రారంలోంచి ప్రవహించి నా శరీరమంతా ఆవహించబడి ఉండాలి. నేను నా అనుభూతి కేంద్రంలోకి సూటిగా ప్రవేశించి అవగాహన పెంచుకొని నేను సమాచారాన్ని గ్రహించి సమీకరించుకొని నా ద్వారా పునః ప్రసారం జరగాలి. పరిపూర్ణ జీవనాన్ని నేను పొందాలి. పరిపూర్ణ జీవనాన్ని నేను పొందాలి. మంచి ఆరోగ్యము, అద్భుతమైనటువంటి శక్తి నాకు ప్రాప్తించాలి. సంపూర్ణ ఆరోగ్యము, అద్భుతమైనటువంటి శక్తి నాకు ప్రాప్తించాలి. సృజనాత్మక క్రియాశక్తి నాలో ఏర్పడాలి. ఈ విశ్వం నుంచి ఒక కాంతి పుంజం, ఈ విశ్వం నుంచి ఒక కాంతి పుంజం నా శరీరం బయట ఉన్న, నా శరీరం బయట ఉన్న 5 శక్తి కేంద్రాల నుండి నా శరీరం లోపల ఉన్న 7 శక్తి కేంద్రాలలోకి నా శరీరం బయట ఉన్న 5 శక్తి కేంద్రాల నుండి నా శరీరం లోపల ఉన్న 7 శక్తి కేంద్రాలలోకి ప్రవేశించాలి. ఈ విశ్వంలో ప్రసారమవుతున్న కాంతి ప్రసారాలు నా జన్యువుల్లోని కాంతి కేసరాలను జాగృతం చేసి నా జన్యువును పన్నెండు ప్రోగుల పురిగా నిర్మించాలి. 12 ప్రోగుల పురిగా నిర్మించాలి.
నా 4వ 5వ నా 4వ చక్రము మరి 5వ చక్రము మధ్య భాగంలో థైమస్ గ్రంథి వద్ద మరో చక్రం విచ్చుకొని నా నాడీ మండల వ్యవస్థ మొత్తం జాగృతం కావాలి. జాగృతం అయి జ్ఞాన ప్రవాహం జరగాలి. నేను నా వ్యక్తిత్వంలో సర్వత్రా కేంద్రీకరించబడి అత్యంత స్పష్టతను కలిగి ఉండాలి. ఆరోగ్యవంతంగా జీవించాలి. మన లోపల జరుగుతున్నటువంటి ప్రాసెస్ అంతా గమనిస్తూ ఉందాం. మన శరీరంలో జరుగుతున్న ప్రాసెస్ ని మనము అలా గమనిస్తూ ఉందాం. భో శంభో శివ శంభో స్వయంభో 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 గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుణ నిహిత నితాంతనంత నిజ గుహ నిహిత నితాంతనంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ భో
శంభో శివ శంభో స్వయంభో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో తోం తోం తరి కిట కిటతో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కితతోం మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష ఈశ సర్వేశ సర్వేశ భో శంభో శివ శంభో స్వయంభో 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 ఎరుకలో ఉందాం. మరి మన యొక్క సంకల్పాన్ని మనము చెప్పుకుందాం. నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని ఆలోచన తరంగాలను సంపూర్ణంగా నా నుండి తొలగించండి. మరి ఆర్కిటూరియన్ హీలింగ్ టీమ్ కి స్వాగతం. నా శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. నా శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని ఆలోచన తరంగాలను
సంపూర్ణంగా తొలగించండి. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని వాటి తాలూకా గుర్తులను నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. అంతర్గతంగా నాపై ప్రభావాన్ని చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో, నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము, వాటి తాలూకా గుర్తులను వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. దయచేసి నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరిచేసి, దయచేసి నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. భగవంతుడి పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. అలాగా ప్రాసెస్ ని గమనిస్తా ఉందాం. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి
తెంచక కోరిన కోర్కులు కోయనికట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నేను కునబోవు నీవు వదనక నంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక ప్రాసెస్ అంతా గమనిస్తూ ఉందా? ఏం ప్రాసెస్ జరుగుతుందో దాన్ని అలా గమనిస్తుందా? భగవద్గీతా కించిదీతా గంగా జలలవ కణికా పీతా సుకృదపియేన మురారి సమాచ సుకృదపియేన మురారి సమార్చ క్రియతే తస్య యమోపి న చర్చాం భగవద్గీతా కించిదీతా గంగా జలలవ కణికా పీతా సుకృదపియేన మురారి సమార్చ మురారి సమార్చ క్రియతే తస్య యమోపి న చర్చా భగవద్గీతా కించిదీతా గంగా జలలవ కణికా పీతా సుకృదపియేన మురారి సమార్చ క్రియతే తస్య యమోపి న చర్చాం జటిలో ముండి లుంచిత కేశః జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎరుకలో ఉందాం. మరి మరొక సంకల్పాన్ని చెప్పుకుందాం. భూమి స్టార్ చక్రతో అనుసంధింపబడాలి. భూమి స్టార్ చక్రతో ఆత్మ స్టార్ చక్రాలతో కనెక్షన్ ఏర్పడాలని కోరుకుందాం. శరీరంలోని అన్ని చక్రాలు, నా శరీరంలోని అన్ని చక్రాలు ఏకస్థితిలోకి రావాలని కోరుకుందాం. నా శరీరంలోని అన్ని చక్రాలు ఏకస్థితిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కాస్మోస్ లో కాస్మిక్ హార్ట్ చక్రతోను భూమి యొక్క కేంద్ర క్రిస్టల్ తోను నేను అనుసంధానం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయ సహకారాలతో శంబల యొక్క మహా చైతన్య శక్తితో హిమాలయ మాస్టర్ల సహకారంతో నా యొక్క సహస్రార చక్రం ఓపెన్ చేసి విశ్వశక్తి అయిన సోలార్ రేడియేషన్ ను నా లోపలికి రావాలని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క శక్తి తరంగాలు నా యొక్క శరీరమంతా వ్యాపించి నా శరీరం మొత్తము కాంతి శరీరంగా మారిపోవాలి. నా యొక్క సోల్ చక్ర ఓపెన్ అయ్యి మరింతగా విశ్వ కాంతి నా శరీరంలో ప్రవేశించాలి. నా యొక్క 7 శరీరాలు నా యొక్క 7 శరీరాలలోకి కాంతి విస్తరించి
ఆ 7 శరీరాలు అన్నీ కాంతిగా మారిపోవాలి. నా శరీరం నుండి కాంతి ఈ విశ్వమంతా వ్యాపించాలి. ఆ కాంతి విశ్వశక్తితో కలిసి తిరిగి నా యొక్క భౌతిక దేహంలోని అన్ని అవయవాలలో నిండిపోవాలి. నా శరీరం లోపల ఉన్న డిఎన్ఏలో, నా శరీరం లోపల ఉన్న కణాలలోని డిఎన్ఏలో ఉన్న జీన్స్ అన్ని కూడా అత్యంత ప్రభావవంతంగా తమ యొక్క జ్ఞానాన్ని తిరిగి పొందాలి. నా శరీరం లోపల ఉన్న కణాలలోని డిఎన్ఏలో ఉన్న జీన్స్ అన్ని కూడా అత్యంత ప్రభావవంతంగా తమ యొక్క జ్ఞానాన్ని తిరిగి పొందాలి. నా 12 ప్రోగులు యాక్టివేషన్లోకి రావాలి. 12 పోగుల్లో ఉన్న 12 అగ్ని అక్షరాలు పూర్తి స్థాయిలో యాక్టివేషన్లోకి తీసుకురాబడాలి. నా యొక్క పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ గ్రంథి సంపూర్ణంగా యాక్టివేషన్లోకి వస్తూ తమ యొక్క స్థితులను విశ్వశాంతితో మార్చుకుంటూ నన్ను విశ్వ మానవుడిగా, అహం బ్రహ్మాస్మి స్థితిలో నిరంతరము వెలుగొందుతూ సకల జీవరాశిని జాగృతపరుస్తూ మిగిలిన అన్ని లోకాలకి ఆదర్శప్రాయుడిగా ఉంటూ శక్తి మానవుడిగా, దైవ మానవుడిగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే జరగాలి. తదాస్తు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంత్రాప్తే సన్నిహితే కాలే సంత్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే
నహి నహి రక్షతి డుకృంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి భ్రమతే చిత్తం నందతి నందతి నందదేవా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆఖరి ఒక్క నిమిషం. ఈ సెషన్లో మనకి సహకరించినటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్ కి మరి ప్రకృతి దేవతలకి మరి యూనివర్స్ లో హెడ్ అయిన శివ భగవానుడికి మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ప్రతి ఒక్క మాస్టర్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, నెమ్మదిగా రెండు చేతులు తీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాం. రెండు చేతులు తీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాం. 5 సెకండ్లు. 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, ప్లీజ్ రెండు కళ్ళు నెమ్మది నెమ్మదిగా తీస్తూ మూస్తూ మన రెండు అరచేతుల్ని చూసుకుందాం. మరి ఇంత చక్కటి ఈ డిఎన్ఏ యాక్టివేషన్ లో మనకు సహకరించినటువంటి ప్రతి మాస్టర్కి మనము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆ ప్రతి ఒక్క మాస్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓకే మేడం. మేడం చెప్పండి మేడం. చాలా బాగుంది. నాకు మీరు ఆ శరీరాల గురించి లోపల శరీర భాగము బయట శరీర భాగము అది చెప్పినప్పుడు ఆ కడుపులో అంతా ఒక మాదిరిగా దేవినట్లు అయిపోయింది. వెన్నుముక కొంచెం నొప్పి వచ్చింది. అది బొడ్డు కింద భాగంన ఇంజెక్షన్లు వేసిన మాదిరి అనిపించింది. ఆ కడుపు అయితే గాన ఏదో తెలియని ఇది ఏదో కడుపులో వేసినట్లుగా ఒక ముద్దలాగా అనిపించింది అనమాట. ఏదో ఎవరో చేస్తా ఉన్నట్లు ఆ ఎక్స్పీరియన్స్. ఓకే మేడం, అంటే మనకి ఈ చక్రాసన్ని కూడా సమస్థితిలోకి రావడానికి మనం సంకల్పం చేసుకున్నాము కాబట్టి ఆ చక్రాసన్ని కూడా ఒక సమస్థితికి వస్తాయి. మరి ఎక్కడెక్కడైతే అడ్డంకులు ఉంటాయో అవన్నీ కూడా ఈ సెషన్ లో మనకి ఇలా అనుభవాల ద్వారా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే, అది ఏదన్నా ప్రాబ్లం ఉంటే తొలగిపోతుంది. yes yes క్లీన్ అయిపోతుంది. చాలా బాగుంది. ఇంకొకసారి ఈ మాదిరి యాక్టివేషన్ ది చేస్తే బాగుంటుంది. లేదు, ఖచ్చితంగా చేద్దాం, మనం చేద్దాం ఈ సెషన్ ని. ఎందుకంటే ఎప్పుడైతే మనము మన డిఎన్ఏని యాక్టివేట్ చేసుకుంటామో మరి ఈ భూమి కూడా హై ఫ్రీక్వెన్సీ స్థాయికి వెళ్తుంది. అంటే మనం ఇక్కడ ఎదిగితే భూమి కూడా హై ఫ్రీక్వెన్సీ స్థాయికి ఎదుగుతుంది. కాబట్టి మన డిఎన్ఏని మనం యాక్టివేట్ చేసుకుంటే నిత్యము ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము.
మన దగ్గర నుంచి ఇంకా ఇతరులు ఇంకా మారాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ అంటే నిరంతరము మనం కాంతిని స్వీకరిస్తూ వారి అందరికీ కూడా మనము కాంతిని పంపుతాము అంటున్నమాట. ఈవినింగ్ టైమే బాగుంటుంది. ఎస్ ఎస్ అందరూ మనం ఖాళీగా ఉంటారు. చాలా చేద్దాం. బాగుంటుంది. మనము ఇంకా ప్లాన్ చేసుకొని రోజు కూడా ఈ సెషన్ ని చేయడానికి మనం ప్రయత్నిస్తాం. అంటే ఈ 11 రోజుల కార్యక్రమం అయిన తర్వాత ఈవినింగ్ టైం. ఓకే మేడం. చాలా చక్కగా చెప్పినారు. చాలా చక్కగా చెప్పినావు బాలాజీ. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అక్క సండే కూడా జరుగుతుంది అక్క, సండే కూడా జరుగుతుంది అక్క. డిఎన్ఏది సార్ చేపిస్తా అన్నారు. ఎవ్రీ సండే నైట్ కదా? కాదు, 3 to 4. yes 3 to 4 ఎవ్రీ సండే 3 to 4 భూమాత శాంతి. నేను మర్చిపోతా ఉన్నాను. అంటే ఇప్పుడు రేపు కూడా ఉంది అయితే. ఎస్, రేపు మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు గుర్తు పెట్టుకోవాలా. అందరికి చెప్పండి. ఎందుకంటే మనం సామూహికంగా అందరూ ఎదగాలి. ఎవరో ఒకరో ఎదిగితే సరిపోదు. మనం అందరూ ఎదిగితేనే ఈ భూమి అంటే ఇంకా ఎక్కువ మంది ఎదగాలి. దానికోసం ఈ డిఎన్ఏ యాక్టివేషన్ ప్రాసెస్ మరి చేసుకుంటున్నాం. ఈ టైమింగ్ బాగా సెట్ అయింది సార్. సండే 3 to 4 చాలా బాగుంది సార్. బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. అక్క డిఎన్ఏ 3 to 4 జరుగుతుంది అక్క. శాకాహార జగత్ కోసము అట్లే డిఎన్ఏ యాక్టివేషన్ కూడా సార్ చేపిస్తున్నారు. సార్ నమస్తే సార్. బాలాజీ సార్. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే సార్. సార్ ఈ సబ్జెక్ట్ కంతా 1 hour 2 hours చాలదు సార్. అప్పటికి ఈరోజు మేడం 1 గంట 40 నిమిషాలు మేడం. సార్ చాలదు సార్, అసలు బయట రాను కాదు సార్. 1 గంట 40 నిమిషాలు మేడం ఈరోజు. సార్ బాలాజీ సార్. మేడం బాలాజీ సార్ బాగా చెప్పినారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ ఇలా పెట్టుకున్నప్పుడు కనీసం ఒక 3 hours 3.5 hours అన్నా మనకు కావాలా సార్? చేద్దాం మేడం, మనము లైవ్ గా చేద్దాం. అదే సార్, ఎందుకంటే డిఎన్ఏ యాక్టివేషన్ అంటే అక్కడక్కడ ఉండిపోతాం సార్. అక్కడక్కడ ఉంటాం కదా, మన బయట రాను. అవునవును మేడం, కరెక్ట్. అది ఇప్పుడు మీరు చెప్పేది లీలగా అంతర్యామి అబ్బో శంభో ఈ భజగోవిందం అంతా లీలగానే ఉంది. చాలదు సార్ ఇది టైం. ఓకే మేడం, మనం చేద్దాం మేడం మళ్ళా కలిసి. ఓకే మేడం, మనం కలిసి ఇంకా చాలా బాగుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగుంది సార్. హలో మేడం, లక్ష్మి మేడం. సార్ నమస్తే సార్. మా ఆస్థాన విద్వాంసురాలు. లేదు సార్, ప్రతిరోజు క్లాసులకి అటెండ్ అవుతున్నాను. నిన్న ఏం సార్ మీరు రాలేదు? మేడం నిన్న లేట్ అయింది మేడం, లేట్ గా జాయిన్ అయినాను. అవునా సార్, కానీ ఈ రోజు నిండుగా ఉంది సార్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ ప్రోగ్రామే, మధ్య మధ్యలో మీ సంగీతము అద్భుతం సార్. అసలు ఏదో లోకాలకు వెళ్ళిపోయినాం నిజంగానే. చాలా అసలు ఎంత వైబ్రేషన్స్ అంటే మొన్న చెప్పిన దానికంటే కూడా ఈ రోజు అయితే పూర్తిగా మునిగిపోయినాం సార్. ఎట్లా అంటే ఆ వైబ్రేషన్స్ కానీ అంత కలర్స్ కానీ ఎంత లోకల్ అంటే మీరు చెప్తుంటేనే నిజంగానే మమేకం అయిపోయినాం సార్. నిజంగానే ఇట్లాంటి సెషన్స్ ఇంకా వేలు రావాలి, అందరూ అద్భుతంగా ఎదగాలని ఫస్ట్ మీకు ఆత్మ పూర్తిగా వేల ధ్యాన వందనాలు సార్ మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అద్భుతం సార్. భో శంభో, తర్వాత వచ్చి ఆదిశంకరాచార్యుల సాంగ్స్ గాని చాలా సార్. భజగోవిందం అద్భుతం సార్. అసలు అంతర్యామి అయితే ఇంకా మామూలు రోజు కంటే ఈ రోజు అయితే చెప్పతరం కాలేదు సార్. అంత బాగుంది మీ వాయిస్ కానీ, అసలు మీ ఫేస్ లో కూడా ఎంత క్లారిటీ అంటే సార్, అప్పుడప్పుడు తెలుస్తామంటే కూడా కళ్ళు తెరవడానికి కావడం లేదు. ఆ వైబ్రేషన్స్ అట్లే తెలుస్తున్నాయి. ఆ లైటింగ్ అంతా మీ లైక్ ఫామ్ అయ్యి మీ నుండి మాకు వస్తుంది సార్. అది సూపర్ మేడం, చాలా సార్. నిజం సార్, అసలు ఈ 1.5 hours కూడా చాలేదు నాకు అలా అనిపిస్తుంది సార్. లేకపోతే దానికి కాలేదు, మాట్లాడాలని కూడా అనిపించలేదు సార్. కాకపోతే చెప్పాలని ఇంకా అంత బాగుంది సార్ ఈ రోజు క్లాస్. మేడం మనమంతా మన డిఎన్ఏ యాక్టివేషన్ చేసుకొని
మనం అందరూ కాంతి స్వరూపులుగా అయిపోవాలి. మన దగ్గర నుంచి అందరికి ఆ కాంతి స్ప్రెడ్ అవ్వాలి మేడం. అది సంకల్పం. అలాగనే అయింది సార్, మీ నుండి మాకు వచ్చింది అలాగా. అది అలా మీకొచ్చి మీరు టోటల్ ఈ 7 బాడీస్ కాంతి శరీరంగా అయిపోయి మీ ద్వారా ఇంకా అందరికి మీరు ఎక్కడికి వెళ్తారో అందరూ ఆ కాంతిని వాళ్ళు పొందాలి మేడం. అది మేడం ఇప్పుడు మనకి సార్. ఇంకోటి ఏమంటే సార్, మాకు ఆశాలు 33 మెంబర్స్ ఉన్నారు సార్ దగ్గర. వాళ్ళందరివి ఫోన్ నంబర్స్ ఇట్లా యాడ్ చేసుకోవాలి సార్, వాళ్ళవి ఇస్తాను నేను. మన వద్ద సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను సార్ కృష్ణ పిరమిడ్ జూమ్ సెషన్ కి అన్నిటికీ. అలాగే మేడం. రేపు 3 to 4 మళ్ళా ఉంది మేడం, భూమాత శాంతి కోసం శాంతి ధ్యానం. ఓకే సార్. ప్రతి సండే నేను కనెక్ట్ అవుతున్నాను సార్ ఆల్రెడీ. వాళ్ళకి కూడా అందరికి చెప్తాను సార్ నేను. ఈ క్లాస్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. ఇంకా నిన్నటి నుంచి చూసి ఎప్పుడప్పుడా మీ క్లాస్ నేను వెయిట్ చేస్తున్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం రేవతి మేడం. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే సార్. నమస్తే సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఎనర్జీని ఫీల్ అయినాను. ఆ ధ్యానం టైంలో కూడా మంచి ఆలోచన రహిత స్థితి గాని ఆ ఎనర్జీ ఫీల్ అవడం చాలా బాగుంది సార్. అంటే ఒక సెషన్ లో అయ్యేది కాదు కాబట్టి నాకు అనిపించింది, ఎలాగో మనకి రికార్డింగ్ లో ఉంటుంది కదా, డైలీ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనిపించింది సార్. అవును మేడం. మనం ఇది ఎలాగో రికార్డింగ్ లో ఉంటుంది కాబట్టి డైలీ పెట్టుకునేసి మనం ధ్యానం చేసే సమయంలో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది సార్. నాకైతే అనిపించింది. మనం అందరం కూడా కాంతి స్వరూపులే మేడం. కాంతి శరీరధారులు అనేది నిరంతరము మనం ఏం చేయాలంటే నిరంతరము ఒక కాంతి పుంజం అంటే మనం నిరంతరము ఆ కాంతిని స్వీకరిస్తున్నట్టుగా అనుకోవాలి. ప్లస్ ఏమంటే మన హృదయ స్థానంలో ప్రేమ ఎప్పుడు పూర్తిగా ప్రేమతో నిండిపోయి ఉన్నట్టుగా ఆ కాంతి ప్రేమ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అలా స్ప్రెడ్ అవ్వాలి అనుకోవాలి. అది మేడం. అంటే కాంతి అంటే సమాచారం. ఆ సంకల్పం నేను చెప్పుకుంటా అంటాను మేడం. మీరు సంకల్పంలో చెప్పారు కదా సార్, బ్రెయిన్ గురించి, ఆ పీనియల్ గ్రంథి గురించి ఆ కాంతి నిండిపోతున్నట్టు ఊహించుకోమంటారు. అప్పుడంతా కూడా మంచి అనుభూతి సార్ అసలు. సూపర్ మేడం. అది క్రిస్టలైజ్ గ్రంథి మేడం. అది మనకి వాళ్ళు మాస్టర్స్ పెట్టారు. ఎప్పుడైతే మనము అది యాక్టివేషన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే మనము హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతాం. అంటే టోటల్ డిఎన్ఏ మొత్తం యాక్టివేషన్ అయిపోతుంది మేడం. అక్కడ ఉంటుంది అనమాట. ఆ పీనియల్ గ్రంథిలో మనకి ఆ డిఎన్ఏ అనేది ఉంటుంది. దాన్ని వాళ్ళు యాక్టివేట్ ఎప్పుడైతే అది మెయిన్ అన్నమాట. అంటే ఒక కింగ్ ఎలా అయితే స్వాధీనం చేసుకుంటే టోటల్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కదా, అలాగే మనకి ఆ డిఎన్ఏ మెయిన్ అన్నమాట ఇక్కడ. అది యాక్టివేషన్ అయిపోతే ఆటోమేటిక్ గా టోటల్ బాడీలో ఉన్నటువంటి అన్ని కోట్ల కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ మొత్తం యాక్టివేషన్ అయిపోతుంది. అందుకని ఆ ప్రాసెస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగుంది. ఇది ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది మనకి. ఈ రోజు అయితే ఎలా ఉన్నిందంటే సార్ మేడం ఈ రోజు ఎలా ఉన్నిందంటే మనం శంబలా మీ క్లాస్ చెప్పినప్పుడు రియల్ గా నేను అక్కడ ఎలా కనెక్ట్ అయిపోయినానో ఈ రోజు నిజంగానే అలాగా కనెక్ట్ అయిపోయినాను సార్. ఆ రోజు తర్వాత క్లాస్ అద్భుతం అంటే ఈ రోజే సార్, నిజం చెప్పాలంటే చాలా సార్ నాకు అయితే చాలా నచ్చేసింది. ఇది నేనైతే సేవ్ చేసి పెట్టుకుంటాను సార్. ఈ రికార్డింగ్ కూడా ప్రతిరోజు పెట్టుకున్నా కూడా నైట్ లో మెడిటేషన్ కి అద్భుతం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మేడం ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. మళ్ళా ఇంకెవరైనా? సార్ లతా మేడం. అవును సార్. నమస్తే సార్. మేడం నమస్తే. ఎలా ఉంది ఈ సెషన్? చెప్పారు సార్, చాలా బాగుంది సార్. నాలో కొద్దిగా మార్పు కూడా వచ్చింది సార్. అవునా? రియల్లీ? నాకు హెడేక్ గా ఉండేది సార్, చాలా తలనొప్పి అన్నమాట. కొద్దిగా మార్పు వచ్చినట్లు కనపడుతుంది సార్ నాకు మెడిటేషన్ చేసిన. ఇప్పుడు మీరు చెప్పారు సార్, చాలా బాగుంది సార్. అది ఇంకొకసారి చెప్తే బాగుంటుంది సార్ మాలాంటి వాళ్ళ కోసం. ఓకే, థ్యాంక్ యూ మేడం. రేపు మళ్ళా 3 to 4 ఉంది మేడం, జాయిన్ అవ్వండి.
భూమాత ఓకే శాంతి సార్. కోసం ఈ శాంతి ధ్యానం ఓకే రేపు సార్. జాయిన్ అవ్వండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే సార్. మేడం, మీకు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, లలిత మేడం పొన్నూరు. ఎవరు మేడం మాట్లాడండి. సార్ నేనే సార్. చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా ఉంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, బలవంతంగా కళ్ళు తీసినాను సార్ మాట్లాడాలని. చాలా మంచి ఎనర్జీస్ ఫీల్ అయినాం సార్. అక్కడ మీరు ఏం చెప్తే అది ఫీల్ అయినాం సార్. అక్కడ ఏమేం ప్రాసెస్ చేపించినారో అదంతా కూడా బాగా ఫీల్ అయినాం సార్. ఇంకొక సార్, ఇప్పుడు శరీరం బయట కూడా 5 చక్రాలు అన్నారు కదా సార్. అవును మేడం, అవును మేడం, 5 చక్రాలు, మొత్తం 12 చక్రాలు మేడం. తల పై భాగం ఉండేది 5 చక్రాస్. ఇంకా అవును మేడం, సహస్రారం పైన కదా సార్. ఎస్ మేడం. అంటే ఈ 7 చక్రాలు మొత్తం 9 చక్రాలు నవగ్రహాలతో కనెక్ట్ అయి ఉంటాయి మేడం. 10వ చక్రము ఈ భూమి మొత్తంతో కనెక్ట్ అయి ఉంటుంది, అంటే ఈ విశ్వంతో. ఓకే సార్. అలా అంటే ఈ 9 గ్రహాలు మళ్ళా ఇంకా 3 గ్రహాలు ఒక్కొక్క దాంతో కనెక్ట్ అయి ఉంటాయి మేడం. టోటల్ గా 12 మేడం. 12 గ్రహాలు, 12 చక్రాస్ అన్నమాట. సార్ బాగుంది సార్, చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఇది ముగిద్దామా? సార్ ఓకే సార్. సార్ అప్పుడే ఎవరో మాట్లాడుతా అన్నారు కదా సార్. మేడం లలిత మేడం పొన్నూరు. నమస్తే లలిత మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అందరు మేడంకి నమస్తే. అందరు మేడాలకి నమస్తే. నమస్తే. చాలా బాగా చెప్పినారు సార్, సబ్జెక్ట్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ ధ్యానం చేశారు, ఎలా ఉంది? చేయాలి సార్ ఈ ధ్యానం. ఓకే మేడం. ఏం తెల్లా సార్ మాకైతే, ఇంకా కళ్ళు తెరలే కాలే, ఇప్పుడే లేచినా నేను. ఓ ఇంకా మేడం ఎక్కడో వినిపిస్తా ఉంది మీరు చెప్తా ఉంటే. అవునా? ఎనర్జీస్ బాగా వచ్చింది సార్. ఓకే మేడం, మంచి క్లాస్ చెప్పినారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్లాస్ సరిపోదు సార్, 3 గంటలు పెట్టాలి. ఇది చేద్దాం మేడం, ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగుంది. అయితే బాగా ధ్యానంలో లీనమైపోయినారు. బాగా ఇప్పుడే బయటకు వచ్చిన మిద్ది పైన చందమామ దగ్గర కూర్చొని అయితే ఇంకా సూపర్ సూపర్. మీ పిరమిడ్ లో కూడా కూర్చోవచ్చు కదా మేడం. సూపర్. బయట బాగుంది చల్ల గాలి. చందమామ దగ్గర కూర్చొని సార్ చెప్తా అంటే ఏమి అస్సలు తెలియదు. కానీ మా ఇంట్లో వాళ్ళు పిలుస్తా అన్నారు, పలకలేదు. బాగుంది మేడం, బాగుంది. లలిత మేడం, మీ వాయిస్ ఎన్ని రోజులకు వింటాను మేడం. రాలేదా మేడం? బాగుంది మేడం. ఇది అవసరం కాబట్టి వచ్చినట్టున్నాను మేడం. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం. మీ నవ్వు విని కూడా ఎన్ని రోజులు అయిపోయిందో. ఓకే సార్, బాయ్, గుడ్ నైట్. బాయ్ మేడం. మళ్ళా రోహిణి లక్ష్మి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. మాస్టర్ సార్, మొన్న సండే కూడా సేమ్ చెక్ యాక్టివేషన్ సేమ్ సార్. ఈ రోజు అయితే ఇంకా హెవీగా ఉన్నింది సార్. ఓకే మేడం. సండే క్లాస్ చాలా అద్భుతంగా ఉన్నింది సార్. థాంక్యూ. అయితే డీప్ గా వెళ్ళిపోయాను సార్. ఓకే. రోజు కూడా చాలా అద్భుతంగా అనిపించింది సార్. ప్రతి చెప్తున్నట్టు ప్రాసెస్ అయితే అలా స్తబ్దతగా ఉండిపోయినాను సార్. చాలా థ్యాంక్యూ సార్. మన కృష్ణా పిరమిడ్ లో కూర్చొని అందరితో కూర్చొని మెడిటేషన్ చేసినట్టు ఫీల్ అయ్యాను సార్. సూపర్, బాగుంది మేడం. నాకు చాలా అద్భుతంగా ఉంది సార్. కానీ ప్రాసెస్ మాత్రం ఎక్సలెంట్.
అసలుకి మన సండే మీరు 3 to 4 లో కూర్చోబెట్టిన చక్రాస్ యాక్టివేషన్ లో మీరు ఏదైతే చెప్పారు ఈ రోజుకి ఇంకా ఈ హెవీగా ఉన్నింది సార్. ఓకే మేడం, ఈ రోజు బాగా ప్రాసెస్ అయితే బాగుంది. చాలా ప్రాసెస్ బాగుంది సార్. అలానే కుశల్ కూడా కూర్చొని హీలింగ్ సెక్షన్ ని అలానే చేశారు సార్. ఇద్దరం కూర్చొని సిట్టింగ్ చేశాం. సూపర్ సూపర్. కుశల్ అదే సార్. బంగారు బంగారు ఎలా ఉంది బంగారు? బాగుంది సార్. బాగుందా? ఓకే ఓకే, నువ్వు చెప్తే ఓకే. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. తర్వాత ఈ 12 చక్రాల్లో అంటే బయట 5 చక్రాలు ఉంది అని చెప్పాము మనము సెషన్ లో. ఈ 9 చక్రాలు 9 గ్రహాలతో అనుసంధానం ఉంటాయి. మరి 10వ చక్రం ఈ సౌర కుటుంబంతో యావత్తు అంటే సూర్య కుటుంబం యావత్తుతో కనెక్ట్ అయి ఉంటుంది. 11వ చక్రము ఈ పాలపుంత గెలాక్సీకి అనుసంధానమై ఉంటుంది. 12వ చక్రము ఈ బ్రహ్మాండము తర్వాత అన్ని విశ్వాలతో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే వేరే గెలాక్టిక్ వేరే వీటితో కూడా అంటే మిగతా అన్ని విశ్వాలతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది మన 12వ చక్రం. ఓకే, మరి ఇంకా ఎవరైనా మాట్లాడతారా? గీతా మేడం, పంకజ మేడం. ఓకే ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉంది మేడం ధ్యానం మేడం? నమస్తే మేడం. సార్ నమస్తే సార్. ధ్యానం చేస్తా అంటే ఇద్దరు ఫోన్లు చేసి డిస్టర్బ్ చేసినారు సార్. మీ క్లాస్ అనేసి కూర్చొని సీరియస్ గా అక్కోళ్ళు ఏమన్నా అర్జెంట్ ఏమని ఫోన్ ఎత్తినా ఎంత వరకు సుత్తి పట్టుకున్నారు. రేపు ఉందే సార్ క్లాసా? రేపు 3 to 4 మేడం ఆఫ్టర్నూన్. సార్ ఇది రికార్డ్ చేసినారా సార్? ఇది వస్తుంది మేడం, ఇది యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, లింక్ పెడతాలేండి మీకు. సరే సార్, నాకు పెట్టండి సార్. ఓకే మేడం. ఓకే ఓకే సరే సార్. సరే. హలో పంకజ మేడం, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం? గీతా మేడం? బాగున్నాను మేడం. చాలా రోజులకి. అవును మేడం. పాప బాగుందా మేడం? బాగుంది మేడం. బాగున్నారా మేడం మీరందరూ? బాగున్నాను మేడం. ఎగ్జామ్స్ అంట కదా మేడం? అవును మేడం. ధ్యానం ఎట్లా జరుగుతుంది మేడం? బాగా చేస్తాను మేడం.